టోటల్ ఎంఎస్ అసోసియేషన్ ఎంఎస్ఆర్ గురు గారికి, సో మై గ్రేట్ మెంటర్ సో విఎంసిఎం పాండే సార్ గురుకి, బీబ్ మేడం కి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున సో థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ఈరోజు గ్రేట్ లీడర్ ఉన్నది కాబట్టి సో గ్రేట్ లీడర్ ముస్తఫా సార్ ని ఇన్వైట్ చేసుకున్నాం. సార్ ముస్తఫా సార్, హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో జూమ్ లో ఉన్న లీడర్స్ సార్ ఒకవేళ జూమ్ ఎండింగ్ అయినా మళ్ళీ జాయిన్ కాండి. సార్ ముస్తఫా సార్, ఆల్ ద బెస్ట్. ఏమైనా ఉంటే నేను చెప్తాను, కంటిన్యూ సార్. ఓకే. ఈ కంపెనీ మనకు ఇచ్చినటువంటి మన తండ్రి కంటే ఎక్కువైనటువంటి గౌతమ్ గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మన సీనియర్ అయినటువంటి సుబ్బయ్య శెట్టి గారికి, ఎంఎస్ఆర్ గారికి, పాండు సార్కి, సైదులు గారికి, మా అక్క బీబీ మేడం గారికి, నా అప్లైనర్ ముఖ్యంగా ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి నా అప్లైనర్ రాజు నాయక్ గారికి ముఖ్యంగా వీరందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ వెస్టీజ్ లోకి రాకముందు ఆల్ ఇండియా లారీ ఓనర్స్, జై ఇండియన్ లారీ ఓనర్ అసోసియేషన్ అని చెప్పి నేషనల్ లారీ యూనియన్ నా అండర్లో దాదాపు కొన్ని వేల లారీలు తిరుగుతూ ఉంటాయి. నేను ఇందులో ఉండగా నాకు రాజు నాయక్ గారు మాక్సిమం 1 year నుంచి నాకు రమ్మని చెప్పి ఇందులో పిలిచేవారు. నేను వచ్చేవాడిని కాదు. పోవయ్యా, అవేనా వాడుకునేది, నేను లోకంలో సన్ఫ్లవర్ ను వాడుకుంటున్నాను, వేరుశనగ నూనె వాడుకుంటున్నాను, సబ్బులు వాడుకుంటున్నాను, ఇవి వాడుకుంటే రోగాలు తగ్గుతాయా, ఇవి వాడుకుంటే నాకు డబ్బులు వస్తాయా అని చెప్పి నేను చాలా హీనాతీయంగా కించపరిచేవాడిని. నేను అతని మాట లెక్క చేసేవాడిని కాదు. సరే, కక్కొచ్చిన లక్ష్మీదేవి మన ముందుకు వస్తున్నా ఆగదు అని అంటుంటారు చూసారా, అదే విధంగా దేవుడు నాటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు నమ్మకం కావాలి. ఎవరైనా సరే వెస్టీలోకి వచ్చేటప్పుడు అనుమానంతోనే వస్తారు. నేను కూడా అనుమానంతోనే వచ్చా. అనుమానంతో వచ్చి నేనేం చేశాను, అద్దంకి డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ గారికి ఫోన్ చేసి, ఏమయ్యా ఇది ఇలా అంటున్నారు, ఏదో ప్రొడక్ట్ వాడుకుంటే రోగాలు తగ్గుతాయి, ఏంటో నిజమేనా, డబ్బులు కూడా వస్తాయి నిజమే అంటే, ఆయన చెప్పిన మాట నమ్మి అప్పుడు నేను ఎంటర్ అవ్వడం జరిగింది. సరే, నేను ఎంటర్ అయిన తర్వాత ఏమేమి కొనాలండి అంటే రాజు నాయక్ గారు నాకు ఒక లిస్ట్ పంపించారు. ఆ లిస్ట్ నేను తీసుకున్న తర్వాత నాకు 15 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్. ఎందుకంటే మేము టైంకి సమయానికి తినక 15 సంవత్సరాల నుంచి నాకు ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ ఓమిడి షీట్ అండ్ జెల్సిల్ టానిక్ ఎప్పుడు లారీతో ఒక జత, నా స్కూటీలో ఒక జత, నా ఇంట్లో ఒక జత ఎప్పుడు ఉండేది. మినిమం 1 నెల వాడాను. 1 నెలలోనే పూర్తిగా గ్యాస్ ట్రబుల్ పర్మనెంట్ గా వెళ్ళిపోయింది. నేను ఆశ్చర్యపోయాను. నేను ఇదేంట్రా బాబు, గ్యాస్ ట్రబుల్ పర్మనెంట్ గా పోవటం ఏంది, అసలు ఏంది ఇదేంటి తెలుసుకుందామని చెప్పి దాని తర్వాత ఆరా తీసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, వెస్టీజ్ అనేది పుట్టి 21 సంవత్సరాలు అయింది. వెస్టీజ్ లో ఉండటం వలన మళ్ళీ లాభం ఏంటి, నేను వాడుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, ఒక చొక్కా ఒక ప్యాంట్ కొనుక్కున్నాను, నాకు నచ్చిన తర్వాత రేటు తక్కువ. నేను నా స్నేహితులకు చెప్తా, అరే ఫలానా షాప్ లోకి వెళ్ళండిరా, మీరు వెళ్ళి అక్కడ కొనుక్కోండి, రేట్ తక్కువ, మంచి క్వాలిటీ ఇస్తున్నాడు అని నేను పంపిస్తాను. ఓకే, బాగానే ఉంది, వాళ్ళు కొంటారు. మరి నాకు ఆ షాప్ అతను ఏమైనా డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. కనబడినప్పుడు హాయ్ కూడా చెప్పడు. కానీ ఈ వెస్టీజ్ కంపెనీ ఏం చెప్తుంది, నువ్వు వాడిన తర్వాత నీకు నచ్చిన 10 మందికి ప్రమోట్ చేసుకో, నీకు డబ్బులు ఇస్తాను అంటుంది. మరి ఇది వాస్తవమేనా అని చెప్పి దీని మీద కూడా నేను ట్రయల్స్ వేశాను, కనుక్కున్నాను, ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే దీంట్లో డబ్బులు వస్తాయి. అప్పుడు నాకు పూర్తిగా నమ్మకం వచ్చి నేను వెస్టీజ్ లోకి ఎంటర్ అయ్యా. మరి వెస్టీజ్ వలన మనకు ప్రయోజనాలు ఏంటి? ఫస్ట్ మనకు ఆరోగ్యం తగ్గుతుంది. ఎస్ ఆర్ నో? ఫస్ట్ మనకి ఆరోగ్యం తగ్గుతుంది. మనము మన ఇంటి పక్కన వాళ్ళు కానీ సంథింగ్ ఏదైనా సరే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. కాబట్టి వెస్టీజ్ లో తప్పనిసరిగా ఉండాలి. 10 మందికి ఆరోగ్యం ఇస్తూ, మనం ఆరోగ్యం తీసుకుంటూ, 10 మందికి డబ్బులు ఇప్పిస్తూ, మనము డబ్బులు తీసుకుంటూ ఉంటే అప్పుడు వెస్టీజ్ లో ఉన్న దానికి 10 మందికి మనం న్యాయం చేశాము అనే ఒక ఆత్మతృప్తి కోసమైనా సరే వెస్టీజ్ లో తప్పనిసరిగా ఉండాలి. ఫ్రెండ్స్, నా వాయిస్ వస్తుందా మీకు? వస్తుంటే ఒక్కసారి రాజు నాయక్ గారు, ఇవాళ చాలా మంది
ఐటీ, సాఫ్ట్వేర్, కంప్యూటర్ ఇంజనీర్లు, గవర్నమెంట్ టీచర్లు, లాయర్లు, అడ్వకేట్లు, ఎంబీబీఎస్లు, డాక్టర్లు, పోలీసులు, పొలిటికల్ లీడర్స్, పంచాయతీ సెక్రటరీలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, విఆర్ఐలు, అన్ని శాఖల రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఎవెన్ ఆర్మీతో సహా అందరూ వెస్టీజ్ లో ఉన్నారు. మరి వారు ఎందుకున్నారండి? ఇది ఒకవేళ ఫ్రాడ్ అండ్ ఫేక్ అనుకుందాం, కాసేపు అనుకుందాం. వాళ్ళు ఉంటారా? వాళ్ళు కేసులు పెట్టకుండా ఉంటారా? వాళ్ళు తెలుసుకున్నారు, ఇది వాస్తవం అని తెలుసుకున్నారు, ఇది నిజమని తెలుసుకున్నారు కాబట్టి ఇన్ని శాఖల వాళ్ళందరూ ఇందులో ఈ రోజు అప్డేట్ అవుతున్నారు, ఆరోగ్యం తీసుకుంటున్నారు, ఆదాయం తీసుకుంటున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారండి. నేను ఏదైతే ఐటీ అండ్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ ఇంజనీర్లు, గవర్నమెంట్ టీచర్లు, లాయర్లు, అడ్వకేట్లు, ఎంబీబీఎస్, డాక్టర్లు, పోలీసులు, పొలిటికల్ లీడర్స్, పంచాయతీ సెక్రటరీలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, విఆర్ఐలు, ఆర్టీఓలు, ఆర్మీ వాళ్ళు, వీళ్ళందరూ ఇంకా కొంతమంది ఉన్నారు. ఏం చెప్తున్నారంటే జాయిన్ అవ్వండి సార్ అని వీళ్ళకి చెప్తుంటే కొంతమంది ఈ శాఖల వాళ్ళకందరికి, నేను ఫుల్ బిజీ సార్, నాకు అస్సలు ఖాళీయే ఉండదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు నెలకి 1,00,000 రూపాయలు వస్తుంది, నీ 1,00,000 రూపాయలు తగిలేయ్యా. ఏఐ ఆర్టిఫిషియల్ వచ్చేసింది. ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణలలో 30 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇంకొక 2028 నాటికి పూర్తిగా 50 లక్షల ఉద్యోగాలు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏదైతే నెలకి 1,00,000 రూపాయలు, నేను 1,50,000 అని చెప్పి నువ్వు ధీమాగా చెప్పుకుంటున్నావో, రేపు నీ ఉద్యోగం ఊడిన తర్వాత ఆ 1,50,000 నువ్వు సంపాదించగలవా? నీ ఇల్లు గడుస్తుందా అనేది ఒక విషయం క్లారిటీగా ప్రతి ఇందులో చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇక్కడ చేస్తున్నది ఏమిటి? బిజినెస్ చేస్తున్నావు. ఆ బిజినెస్ ఎలా చేస్తున్నావు? నువ్వేమైనా డబ్బులు పెట్టుబడి పెడుతున్నావా? మనం ఒక బిజినెస్ పెట్టాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, అనుభవం ఉండాలి. ఇక్కడ అనుభవంతో పని లేదు, వయసుతో పని లేదు, చదువుతో పని లేదు, డబ్బులు అవసరం లేదు. నువ్వు ఏదైతే బయట ప్రొడక్ట్ కొనుక్కుంటున్నావో ఆ ప్రొడక్ట్ ఇక్కడ కొనుక్కోవడం వలన నీకు ఆరోగ్యం వస్తుంది, నువ్వు టీం బిల్డింగ్ చేసుకుంటే నీకు ఆదాయం వస్తుంది అనేది క్లారిటీగా క్లియర్ కట్ గా మనకు చూపిస్తున్నారు. ఎవరైతే నేను ఫుల్ బిజీ అని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఫ్యూచర్ లో తీవ్ర నష్టపోవడానికి సంసిద్ధులు అవుతున్నారు. ఎవరి నెత్తి మీద అయితే దరిద్రం వదులుతుందో వాళ్లే వెస్టీజ్ లోకి వస్తారు. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందరూ. మనము ఎల్ఐసి కడుతున్నాం. ఎల్ఐసి అంటే ఏంది? లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే దానికి అర్థం ఒకళ్ళు 10 లక్షలు, ఒక్కొక్కళ్ళు 20 లక్షలు, ఒక్కొక్కళ్ళు 50 లక్షలు, ఒక్కొక్కళ్ళు 1 కోటి రూపాయలు కూడా ఇన్సూరెన్స్ కడుతున్నారు. మనము పోయిన తర్వాత మన కుటుంబానికి ఒక ఆసరా, మన కుటుంబానికి ఒక భరోసా అని చెప్పి మనం కడుతున్నాం. ఎగ్జాంపుల్, నేనే ఉన్నా, 10 లక్షలు కట్టా, నాకు జరగరానిది జరిగింది, 10 లక్షలు వచ్చాయి. అప్పటి వరకు నేను చనిపోయిన తర్వాత నా భార్య పిల్లలను దగ్గరికి తీసుకోలేని వాళ్ళు కూడా, ఇటు అత్తామామ కానీ, అటు తల్లిదండ్రులు కానీ, నా భార్య తల్లిదండ్రులు కానీ, ఇటు అత్తామామ కానీ, సోదరులు కానీ, చుట్టరికం కానీ, ఎవరైనా సరే దూరం చేసిన వాళ్ళకి ఎక్కడో లేని ప్రేమ మొదలవుతుంది. ఎందుకు మొదలవుతుంది? బెల్లం దగ్గరికి చీమలు ఎలా వస్తాయో నీ దగ్గర, నా భార్య దగ్గర 10 లక్షలు ఒక ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి కాబట్టి చుట్టాలందరూ వస్తారు, నాది నాది అని రాసుకొని పూసుకొని తిరుగుతారు. ఎందుకు? డబ్బులు ఉన్నాయి కాబట్టి. అదే కాస్త డబ్బులు అయిపోతే అప్పటి వరకు నా భార్యకి తెలీదు, అబ్బా ఇంకేముంది, ఇది నిజమైన ప్రేమేమో, అందరినీ నన్ను కలుపుకుపోతున్నారు, ఇంకేముంది, నేను శబాష్, నేను అందరు ఉన్నారు అని అనుకుంటారు. ఆ 10 లక్షలు ఉన్నంత సేపే. ఆ 10 లక్షలు ఎప్పుడైతే పూర్తిగా కంప్లీట్ గా అయిపోతాయో అప్పుడు అసలు కథ మొదలవుతుంది. నువ్వెవరు, నేనెవరు, మనం కనపడినా సరే, నా భార్య కనబడినా ఎవరు పలకరించారో, నా పిల్లలు కనబడితే వీళ్ళకి ఎక్కడ అన్నం పెట్టాల్సి వచ్చిద్దో, వీళ్ళకి ఎక్కడ ఇప్పించాల్సి వచ్చిద్దో అని చెప్పి దూరం చేస్తారు. కానీ వెస్టీజ్ లో నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయికి వెళితే ఆ 1,00,000 రూపాయలు 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తున్నాడు. ఆ 3 జనరేషన్ ఇన్కమ్ మనకి ఇస్తున్నారు. మరి మనము 3 జనరేషన్ ఇన్కమ్ మనం తీసుకోవాలి అంటే దీంట్లో మనము
సిగ్గు, శరం, బిడియం, భయం ఇవి మొత్తం వదిలేస్తేనే నువ్వు 1,00,000 రూపాయల స్థాయికి వెళతావు. ఇప్పుడు చెప్పండి, ఎల్ఐసి గ్రేటా, లేకపోతే వెస్టీజ్ లో ఉంటూ నువ్వు టీం బిల్డ్ చేసి 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయికి నువ్వు వెళితే రేపు నువ్వు లేకపోయినా సరే ప్రతి నెల 1,00,000 కూడా రావచ్చు, దానికంటే ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే మన కింద టీం అనే వర్క్ మనం చేసి ఉంటాము కాబట్టి, వాళ్ళు టీం బిల్డ్ చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇన్కమ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ప్రతి నెల మన భార్య అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఎల్ఐసి కడితే వచ్చే 10 లక్షలు అప్పటి వరకే చుట్టాలు ఉంటారు. ఆ 10 లక్షలు కరిగిపోయిన తర్వాత అనాథగా మిగిలిపోతారు మన భార్య పిల్లలు. లేదా భర్త ఉండి భార్య చనిపోతే భర్త పిల్లలు అనాథగా మిగిలిపోతారు. కానీ నువ్వు వెస్టీజ్ లో వర్క్ చేస్తే, వెస్టీజ్ లో నువ్వు టీం పెంచుకుంటే నీకు డబ్బులు 3 జనరేషన్ వరకు వస్తూనే ఉంటుంది. ఈలోపు భార్య కానీ భర్త కానీ వాళ్ళు కూడా చనిపోతే ఆ డబ్బులు పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి అలాంటి గొప్ప అవకాశం మనకు ఇచ్చినటువంటి గౌతమ్ బాలి గారికి నేనైతే సదా రుణపడి ఉంటాను. దయచేసి ఫ్రెండ్స్, మనము టీం వర్క్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనకి కావాల్సింది సిగ్గు, శరం, బిడియం, భయం. ఈ 4 వదిలేయాలి. ఈ 4 మనం వదిలేస్తేనే మనం పబ్లిక్ లోకి వెళ్ళగలం, మాట్లాడగలం, చెప్పగలం. నీతులు చెప్పిన వాడు ఎవ్వడు మనకు, అరే నువ్వు అందులో చేస్తున్నావు, సబ్బుల కంపెనీరా, సర్ఫ్ కంపెనీరా అని చెప్పిన వాళ్ళు, నీతులు చెప్పిన వాడు ఎవడు నీకు ఒక్క పూట అన్నం పెట్టడు. ఈ విషయం జీవిత సత్యం. మీరు బతికిన రోజులు ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోండి. దయచేసి ఫ్రెండ్స్, మీరందరూ ఎవరైనా సరే ఇక్కడ వింటున్న ప్రతి వ్యక్తి బాగా గుర్తు పెట్టుకోండి. ఈ 4 విషయాలు వదిలేయాలని చెప్పి కోరుచున్నాను. అడగనిదే అమ్మైనా బువ్వ పెట్టదండి. అమ్మ నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా అని చెప్పి మనం అమ్మని అడిగే వరకు అమ్మ అన్నం పెట్టదు. అలాంటిది మనకు ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్ మనకు అందించి మనం ఆరోగ్యంగా ఉండాలి అని అలాంటి గొప్ప ప్రొడక్ట్ మన ముందుకు ఒక అమ్మలాగా తీసుకుని వచ్చినటువంటి గౌతమ్ బాలి గారికి నేను సదా రుణపడి ఉంటాను. అలాగే పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మనకి ఏదైనా ఖర్చులకి డబ్బులు కావాలంటే మనం మా నాన్న దగ్గర, అన్న దగ్గర, తమ్ముడు దగ్గర అడుక్కోవాలి. నాన్న నాకు ఖర్చులకి డబ్బులు ఇవ్వని. కానీ మనం అడగకుండానే అమ్మలాగా ఆరోగ్యంతో పాటు మనం ఫైనాన్షియల్ గా ఎదగడానికి తండ్రిగాను, నువ్వు బయట ప్రొడక్ట్లు కొనుక్కుంటున్నావు, ఆ ప్రొడక్ట్లు ఇక్కడ కొనుక్కో, నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు, ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది అని ఒక తండ్రి లాగా మనకు భరోసానిచ్చి ఆదాయం ఇస్తున్నటువంటి గౌతమ్ బాలి గారికి నా జీవితాంతం నేను సదా రుణపడి ఉంటాను. అలాగే సుబ్బయ్య శెట్టి గారికి, ఎంఎస్ఆర్ గారికి, పాండు గారికి, సైదులు గారికి, బీబీ మేడం గారికి, నా అప్లైనర్, వీళ్ళందరికంటే ముందు వీళ్ళెవరో ఒకప్పుడు నాకు ఎవరు తెలియదండి. నాకు తెలిసిన వ్యక్తి ఒక్కడే. ఆ వ్యక్తే మా అప్లైనర్ అయినటువంటి మహబూబ్ నగర్ రాజు నాయక్. నేను ఆయనకి సదా రుణపడి ఉంటాను, జీవితాంతం రుణపడి ఉంటా. నాకు టీం లేదు అని అనుకుంటుంటారు కదా. నేను ఒక రియాలిటీ, జీవితంలో జరిగినటువంటి ఒక రియాలిటీ కథ మీకు చెప్తున్నానండి. సూరజ్ అనే ఒక వ్యక్తి మహారాష్ట్రలో ఉంటాడు. అతని ఇంట్లో టీవీ రిపేర్ చేస్తుండగా చాలా భారీ కరెంట్ షాక్ తగిలి ఒక ఎడమ చెయ్యి, 2 కాళ్ళు పూర్తిగా పోగొట్టుకుంటాడు. ఒక మెరుపులాగా ఒక డాక్టర్ ప్రత్యక్షమై అంటాడు, నువ్వు కరెంటు షాకు తగిలి ఒక చెయ్యి పూర్తిగా తీసేశారు, కంప్లీట్ గా 2 కాళ్ళు కంప్లీట్ గా తీసేశారు, అయినా సరే నువ్వు బ్రతుకున్నావు అంటే నువ్వు చెయ్యాల్సింది ఏదో మిగిలి ఉంది, నువ్వు సాధించాల్సింది ఏదో మిగిలి ఉంది అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి బాడీ బిల్డింగ్ వైపు మొగ్గు చూపుతాడు. ఇవాళ బాడీ బిల్డింగ్ చెయ్యాలంటే 2 కాళ్ళు 2 చేతులు ఉంటేనే బాడీ బిల్డింగ్ లో సక్సెస్ కాని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఒక చెయ్యి లేదు, 2 కాళ్ళు లేదు, నువ్వు బాడీ బిల్డింగ్ చేస్తావా అని చెప్పి చులకరగా చూశారు చాలా మంది, హేళన చేశారు చాలా మంది, నీకు అవసరమా అని చెప్పి హేళన చేశారు. అయినా సరే ఈ వ్యక్తి కుంగిపోకుండా నేను ఏదో సాధించాలి అని చెప్పి సాధన చేస్తూ ఉంటాడు బాడీ బిల్డింగ్ లో.
ఈ లోపు అతనికి ఫుడ్ సప్లిమెంట్ వాడుకోవాలి, నాకు ఫిజికల్ గా బాడీ కావాలి అని చెప్పి కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ కావాలని చెప్పి 2 కాళ్ళు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా జొమాటోలో ఉద్యోగం చేస్తాడు అతను. జొమాటోలో ఉద్యోగం చేసి ఆ ఫుడ్ కొనుక్కొని తిని ఒక మంచి ట్రైనింగ్ దగ్గర చేసి ఒక మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ అయ్యి జిల్లా మరియు రాష్ట్రం మొత్తం గోల్డ్ మెడలిస్ట్ సంపాదిస్తాడు. ఆ వీడియో ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. రియాలిటీగా ఒక నేషనల్ మీడియా రిలీజ్ చేసినటువంటి వీడియో నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. నేను తర్వాత గ్రూప్ లో వేస్తాను, మీకు చూడండి. ఎవరైతే ఇతన్ని చూసి కించపరిచారో, ఇక్కడ 2 కాళ్ళు 2 చేతులు ఉన్న వాళ్ళకి మేము బాడీ బిల్డింగ్ చేయలేకపోతున్నాం, సక్సెస్ కాలేకపోతున్నాం, నీకు ఒక చెయ్యి లేదు, 2 కాళ్ళు లేవు, నువ్వేం చేస్తావు అని హేళన చేసిన వాళ్ళు, అతన్ని చూసి చులకనగా చేసిన వాళ్ళు, అతన్ని చూసి నవ్విన వాళ్ళు, వాళ్ళ చేతే వాళ్ళు కూడా గెలవలేని స్థాయిలోకి వెళ్ళి ఇతను గెలిచి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలలో పోటీలలో బాడీ బిల్డింగ్ లో సక్సెస్ సాధించి ఒక గొప్ప స్థాయిలోకి నిలబడి రాష్ట్రం మొత్తం పేరు వచ్చే విధంగా చేశాడు సూరజ్ అనే వ్యక్తి. ఆ వీడియో నా దగ్గర ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది. నేను గ్రూప్ లో కూడా వేస్తాను. నేను చెప్పింది ఇది కట్టుకథ కాదు, జరిగిన యథార్థ సంఘటన మీకు వేస్తాను, చూడండి. నిన్న నేను హైదరాబాద్ కొత్తపేట మీటింగ్ కి వస్తే అక్కడ ఒక వికలాంగుడు వచ్చారండి. ఒక వికలాంగుడు నెలకి 21,000 సంపాదిస్తున్నాడు. కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉండి మనం ఎందుకు? నువ్వు గెలవాలని నీకు పట్టుదల ఉంటే మా అమ్మ నాన్నలను ఒక గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్ళాలి. నాకు కనీసం తిరగడానికి ఒక మోటార్ సైకిల్ కూడా లేదు, కానీ మా అమ్మ నాన్నలను నేను కారులో తిప్పాలి. నాకు గౌరవమైనటువంటి పోస్టులో నేను ఉండాలి. నన్ను చూసి ఎవరైనా హేళన చేస్తున్నారో ఆ హేళన చేసిన వాళ్ళ ముందే నేను తల ఎత్తుకొని నడవాలి అని నువ్వు అనుకుంటే, నువ్వు గెలవాలి అని తపన నీకుంటే, ఫస్ట్ నువ్వు చెయ్యాల్సిన పని సిగ్గు, శరం, బిడియం, భయం, ఈ 4 వదిలేయాలి. కాకులు కావు కావు అంటూ ఉంటాయి, చూసారా? కాకులు కావు కావు అని ఎందుకు అంటున్నాయంటే నువ్వు అనుకున్నవి ఏవి కావు అన్నట్లుగా ఎవరైతే మనల్ని చూసి హేళన చేస్తూ ఉంటారో, ఇది సబ్బుల కంపెనీ, ఇది సర్ఫుల కంపెనీ అని చెప్పి నిన్ను చూసి హేళన చేస్తుంటారు. వాళ్ళు అంటుంటారు నువ్వు ఏ పని చేసినా కావు అని అంటుంటారు. కాకుల్లాగా వాళ్ళు అరుస్తుంటారు. వాళ్ళ విషయాలు పక్కన పెట్టి నాకు చెవుడు వచ్చింది, నాకు ఏమి వినపడదు అన్నట్లుగా నువ్వు ఏ రోజైతే నువ్వు అనుకుంటావో ఆ రోజే నీ గెలుపు మొదలైనట్టే. దయచేసి ఈ వెస్టీజ్ అంటే ఏందో తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకోకుండా ఏంది ఏమిటి అనేది అనొద్దు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను మీకు. వేరుశనగ పప్పు 1 కిలో 150 రూపాయలు ఉందండి. 3.5 కిలో తీస్తే 1 కిలో నూనె వస్తుంది. 3.5 గింజల కాస్టే 550 రూపాయలు. టీవీ యాడ్స్ కానీ, సెలబ్రిటీలకు ఇచ్చే వాళ్ళకి డబ్బులు కానీ, పేపర్ యాడ్స్ కానీ, హోల్సేల్ ప్రాఫిట్ కానీ, రిటైలర్ ప్రాఫిట్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, దాని తర్వాత ఆ వేరుశనగ ఖర్చు చేసినటువంటి ఫ్యాక్టరీ అతనికి ప్రాఫిట్ కానీ మొత్తం లెక్కేసుకుంటే మనకు 800కి అమ్మాలి లీటర్. కానీ మనకి ఎంతకి ఇస్తున్నారండి? 150 రూపాయలకి ఇస్తున్నారు. మనం ఏ రోజైనా అబ్జర్వేషన్ చేశామా? నేను కూడా మొన్నటి వరకు అదే వాడా. కానీ తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ రోజు నేను మా అమ్మగారు 3.5 లీటర్ సన్ డ్రాప్ నూనె ఉంటే మా అమ్మగారి ముందే కాలువలో పడేసి నేను రైస్ బ్రాండ్ ఆయిల్లోకి వచ్చా. ఎందుకు ఇస్తున్నాడు 150 రూపాయలు? ఫ్యాక్టరీ అతను మనకేమన్నా చుట్టమా? లేకపోతే ఫ్యాక్టరీ అతనికి నేను ఏమన్నా ఫ్రెండా? కాదండి. ఇక్కడ కొన్ని జంతువుల కొవ్వు, గ్రీజు, ఇంజిన్ ఆయిల్, క్రూడ్ ఆయిల్స్, కొన్ని కెమికల్స్ కలిపి మనకు అమ్ముతున్నారు. ఈ లోకంలో ప్రతి మనిషికి నాకు ఏమి జబ్బులు లేవు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అని ఏ మనిషి ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీ బాడీ లోపల ఇన్స్పెక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ప్రతి మనిషికి ఇన్స్పెక్షన్ ఉంటుంది. ప్రతి మనిషికి ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం వాడుతున్నటువంటి నూనెల కెమికల్స్ అండ్ క్రూడ్ ఆయిల్స్ కాబట్టి. నువ్వు ఏ రోజైతే రైస్ బ్రౌన్ ఆయిల్ వాడతావో నీకు బాడీలో ఉన్న 75 రోగాలు ఆటోమేటిక్లీగా తగ్గిపోతాయి. నీకు నెత్తి మీద జుట్టు రాలే సమస్య ఉంటే అది తగ్గిపోతుంది. చర్మం పైన ముడతలు ఉంటే అవి తగ్గిపోతాయి. మోషన్ సమస్యలు ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. లోపల బాడీలో నీకున్నటువంటి ఏదైనా సరే ఇన్స్ట్రక్షన్ ఉంటే మొత్తం క్లియర్ అయిపోతుంది.
మనకు తలనొప్పి ఉంటే తలనొప్పి తగ్గుతుంది, నరాల బలహీనత ఉంటే నరాల బలహీనత తగ్గుతుంది, కళ్ళతో జరిగినటువంటి సమస్య కూడా తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నూనె మార్చాలి కాబట్టి. సన్ డ్రాప్ గానీ, సన్ఫ్లవర్ గానీ, రుచి గోల్డ్ గానీ మనకు 1 లీటర్ 1200 అమ్మాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, గూగుల్లోకి వెళ్ళి కొట్టండి. ఏమని కొట్టారంటే సన్ఫ్లవర్ సీడ్ ఫర్ కేజీ అని చెప్పి మీరు కొట్టండి. 250 నుంచి 350 లోపు మధ్యాహ్నం వస్తుంది ఒక్కొక్క కిలో గింజ. ఏది? సన్ఫ్లవర్. మరి మీరు 1 కిలో 250 రూపాయల చొప్పున మనం లెక్కేసుకున్నా సరే 3.5 కిలో 900 అవుతుంది. మరి సెలబ్రిటీలకు కానీ, టీవీ యాడ్స్ కానీ, పేపర్ యాడ్స్ కానీ, రిటైలర్ ప్రాఫిట్ కానీ, హోల్సేలర్ ప్రాఫిట్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, ఫ్యాక్టరీ వాడి ప్రాఫిట్ కానీ మొత్తం లెక్కేసుకుంటే 1 లీటర్ కి 1200 రూపాయలకి అమ్మాలి. కానీ మనకు అమ్ముతుంది 150 రూపాయలకి. మరి మనం ఈ రోజున అబ్జర్వేషన్ చేసామా? నేను 15 లీటర్ల డబ్బా కొనుక్కొచ్చుకుంటా. నువ్వు ఏదైనా కొనుక్కొచ్చుకో, నువ్వు హాస్టల్కి వెళ్ళడానికి సిద్ధపడాల్సిందే. ఒకప్పుడు మన ఇంటి చుట్టూరు డాక్టర్లు తిరిగేవాళ్ళు, హాస్పిటల్ ఉండేవి కాదు. ఎందుకంటే ఆనాటి ఫుడ్ అలాంటిది, ఆనాటి వాడేటువంటి ప్రోడక్ట్ అలాంటివి. ఆనాడు పేస్ట్ లేదు, బొగ్గుతో కడుక్కునే వాళ్ళం. ఆనాడు షాంపూలు లేవు, మనం కుంకుడుకాయతో స్నానం చేసేవాళ్ళం. అందుకోసమే మనకి ఎలాంటి రోగాలు లేవు. కానీ ఆ రోజుల్లో మనకి కుంకుడుకాయలు ఉండేవి, షాంపూలు ఉండేవి కాదు. ఆనాడు మనకు బొగ్గు వాడుకునే వాళ్ళము, కానీ పేస్టులు ఉండేవి కాదు. అందుకోసమే ఇప్పుడుకైనా మీరు గమనిస్తూ ఉండండి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా నడిచి తిరుగుతూ ఉంటారు. ఎందుకు నడిచి తిరుగుతూ ఉంటారంటే వాళ్ళు బొగ్గు వాడారు కాబట్టి, వాళ్ళు కెమికల్స్ లేనటువంటి ప్రొడక్ట్ తిన్నారు కాబట్టి అలా ఉన్నారు. కానీ ఈ రోజు అంతా కెమికల్ అయిపోయింది. కానీ ఈ కెమికల్ నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే నువ్వు సాకులు చెప్పొద్దు. నీకు రోగం తగ్గాలి అంటే నువ్వు సాకులు చెప్పొద్దు. ఆనాడు ప్రతి ఇంటి చుట్టూరు డాక్టర్లు తిరిగేవాళ్ళు, కానీ ఈ రోజు మనం తిరుగుతున్నాం హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎక్కడో విషయం ఎందుకు, నా విషయమే చెప్తున్నాను. ఎగ్జాంపుల్, నాకు తలనొప్పి వచ్చింది ఒక 15 days బ్యాక్. నేను వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత, వెస్టీజ్ లోకి రాకముందు నేను శారీడన్ టాబ్లెట్లు వాడేవాడిని, రోజుకు 2-3 వేసేవాడిని. కానీ వారం రోజులు నాకు తలనొప్పి వస్తే వారం రోజులు కంటిన్యూషన్ ఒక్క పిల్ల కూడా నేను తాకలేదు. ఎందుకు తాకలేదంటే నేను మళ్ళీ దానికి ఎడిక్ట్ అవ్వకూడదు అని చెప్పి నేను తాకలేదు. నేను ఫ్లాక్స్ ఆయిల్ వేసుకున్నాను, నూనె వేసుకున్నాను, అవసరమైతే 2 కాదు 4 వేసుకున్నాను. ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. ఎందుకంటే నా బాడీ ఇప్పుడు ఇంగ్లీష్ మందులకి, అంతకుముందు ఇంగ్లీష్ మందులకి ఎడిక్ట్ అయ్యి ఉండేది. ఎడిక్ట్ నుంచి నేను దూరం అయిపోయాను. ఎవరైనా సరే దయచేసి సాకులు చెప్పొద్దు. మీకు ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ కావాలంటే ఓన్లీ ఒక వెస్టీజ్ లో మాత్రమే ఉంది. ఎక్కడో ఎందుకు శేషగిరి అని చెప్పి మా ఇంకోలో ఒక అతనికి పక్షవాతం వచ్చి మంచం మీద పడ్డాడు. మంచం మీదే ఉంటాడు. మా బాబాయ్ అన్సరి ఆ ఇంకోల్లో షాప్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వెస్టీజ్. ఆయన స్నేహితుడు ఫుడ్ సప్లిమెంట్ ఇస్తే పట్టుకొని లేస్తున్నాడు. అసలు మంచం మీద నుంచే కదలలేని మనిషి ఇప్పుడు పట్టుకొని లేస్తున్నాడు. ఇంకొక 6 నెలలు పోతే ఆ మనిషి నడిచి తిరుగుతాడు. దట్ ఈస్ ద వెస్టీజ్ పవర్. ఆ ప్రొడక్ట్ మనకు అందించినటువంటి గౌతమ్ బాలి గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. దయచేసి మళ్ళీ 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 చెప్తున్నాను, వెస్టీజ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే సిగ్గు, శరం, బిడియం, భయం ఈ 4 వదిలేయాలి. ఈ 4 వదిలితేనే నువ్వు గెలవగలవు. 5వది నాకు చెవుడు అనుకోవాలి. లోకులు కాకులు చెప్తూ ఉంటారు, నీతులు చెప్పిన వాడెవడు మనకు ఒక పూట అన్నం పెట్టడు. ఈ విషయం నువ్వు ప్రతి క్షణం మనసులో తలుచుకుంటా ఉంటే నీ గెలుపుకి నాంది అదే. నాకు టీం లేదు, నాకు టీం లేదు, నాకు టీం లేదు. నీకు టీం ఎందుకు లేదు అంటే నీకు సిగ్గు, శరం, భయం, బిడియం ఈ 4 ఉన్నాయి. అందుకోసమే నీకు టీం లేదు. అదే నువ్వు గట్టిగా మనస్సులో తలుచుకొని ఈ 4 నువ్వు ఏ రోజైతే వదులుతావో ఆటోమేటిక్ గా నీకు టీం వచ్చేస్తుంది. చాలా మంది భార్యలు, భర్తలు, కొంతమంది పిల్లలు భర్తకు తెలియకుండా చేస్తుంటారు. చెయ్యండి, అలాగే చెయ్యండి. మీరు సక్సెస్ అయితే రేపు వాళ్ళే నిన్ను మెచ్చుకుంటారు. మనం ఎంత పిలిచినా రాని మనిషి నువ్వు గెలిస్తే వస్తాడు. నువ్వు గెలిచి చూపించు, పట్టుదలతో చెయ్యి. నేనెందుకు చెయ్యలేను? ఒక వికలాంగుడు చేస్తున్నాడు, ఒక ఎంఆర్ఓ చేస్తున్నాడు, ఒక లాయర్ చేస్తున్నాడు. వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి డబ్బులు వస్తున్నా సరే వాళ్ళు చేస్తున్నారు. నేను ఎందుకు చెయ్యలేను? నేను బిజీ 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 బిజీ. లోకంలో బిజీ లేని వాళ్ళు ఇద్దరే. హాస్పిటల్లో ఉన్న పేషెంట్, చచ్చిపోయి శ్మశానంలో పడుకుంటున్న శవాలకే ఫ్రీ. మిగతా వాళ్ళందరూ బిజీయే. కానీ ఆ బిజీని కూడా పక్కన పెట్టి 3 జనరేషన్ ఇన్కమ్ కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, రేపు నేను లేకపోయినా సరే నా భార్యకి డబ్బులు రావాలి, లైఫ్ ఇన్సూరెన్స్ కంటే 1,00,000 రెట్లు గొప్పైనటువంటి డబ్బులు, వెస్టీజ్ డబ్బులు ప్రతి నెల రావాలి అని అనుకుంటే నువ్వు ఈ 4 నేను ఏదైతే చెప్పానో ఆ 4 నువ్వు వదిలేయాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గ్రేట్ అప్లైనర్, నేను ఎక్కడైనా సరే అమ్మ అని పిలవడానికి సిగ్గుపడతాను, నాన్న అని పిలవడానికి సిగ్గుపడతాను. కానీ
నా అప్లైనర్ రాజు నాయక్ అని చెప్పి నేను గొప్పగా చెప్పుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి నా గ్రేట్ అప్లైనర్ రాజు నాయక్ గారికి నేను సదా రుణపడి ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. రాజు నాయక్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో మీ విలువైన సమయం మా కోసం కేటాయించినందుకు వండర్ఫుల్ వర్డ్స్. జూమ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక బ్యాక్ స్టెప్ వేయాలనుకున్న వాళ్ళు 2 ముందు స్టెప్లు వేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీ విలువైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మా తరపున, అందరు జూమ్ తరపున. చివరిగా ఒక మాట చెప్తున్నాను ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట, అది మిస్ అయ్యాను. మనము బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకి రైస్ బ్రాన్ అంటే ఏందో తెలుసు, సన్ఫ్లవర్ అంటే ఏందో తెలిసింది, వేరుశనగ పప్పు నూనె అంటే ఏందో తెలిసింది. నాకు ఇష్టమైన ఫుడ్ పూరి అంటే నాకు చాలా ఇష్టం. పూరి కోసం పడి చచ్చిపోతాను. అలాంటిది పూరి తినడం మానేసా. ఇడ్లీ అంటే అలర్జీ, ఇడ్లీ అంటే తినను. అలాంటిది ఓన్లీ ఇడ్లీ మాత్రమే తింటున్నా. 4 ఇడ్లీ తినే చోట 8 తింటున్నా. ఎందుకంటే అది ఆయిల్ లేని ఫుడ్. వాళ్ళు ఏ నూనె వాడతారో అందులో మనకు తెలియదు కాబట్టి నేను ఓన్లీ ఇడ్లీ మాత్రమే తింటున్నా. మధ్యాహ్నం అయినా సరే, రాత్రి పూట అయినా సరే ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే తింటున్నా. ఎందుకంటే దీంట్లో నూనె చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏ దరిద్రపు నూనెలు వాడతారో మనకు తెలియదు కాబట్టి నేను వెస్టీజ్ లో వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్తే ఇడ్లీ లేకపోతే పెరుగన్నం, ఇది తప్ప నేను బిర్యానీలు, పూరీలు, దోశలు ఏమి కంప్లీట్ గా తినడం మానేశాను ఫ్రెండ్స్. మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాటలు అనేటివి లేవు, అంత వండర్ఫుల్ వర్డ్స్ ఇచ్చిండ్రు. సో ఇదే కాదు, ఇంకా మీ విలువైన సమయం మాకు చాలా ఇవ్వాలి. సో ఒక మంచి వజ్రం ముక్క దొరికిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, ఒక అన్నలాగా. సో మీతోని పని చేసినప్పటికి కూడా మంచి స్థాయి వ్యక్తులు ఏదన్నా కానీ నీతి నిజాయితీ అంబేద్కర్ నినాదాన్ని పాటించి సో ఆ నినాదం మీద నడుస్తున్నారు. సో వెస్టీజ్ త్రూ 10 మందికి మనం మంచి చేయాలని, సో మీరు అనుకున్న దానికి సో నా మాట విని నాకు సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మీ విలువైన సమయం ఇచ్చిండ్రంటే సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఒక్కసారి వినండి, ఒక్కసారి ఆలోచించండి. సో సార్కి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. సార్ ఓన్లీ ఫోన్లలో పని అయిపోతుంది. నేను నెలకి 1,50,000 సంపాదిస్తానండి. నేను ఇక్కడ ఉండే 1,50,000 నెలకి నేను సంపాదించేది. ఇప్పటికీ ఆ ఇన్కమ్ సార్కి వస్తూనే ఉంది. అయినా సో నాకు వచ్చిన హెల్త్ ని 10 మందికి పంచాలని ఆల్రెడీ ప్రొడక్ట్లన్నీ ఆల్మోస్ట్ వాడినరు. సో చాలా మందికి మంచి చేస్తున్నారు కాబట్టి సార్ మంచి వ్యవస్థ అని వచ్చి సో మనకి ఈరోజు వండర్ఫుల్ వర్డ్స్ ఇచ్చిండ్రు. సో ఇది చాలా చిన్న జూమ్ సార్, ఒక 1000-2000 మందితో పెద్ద జూమ్ ఉంటది. దాంట్లో కూడా సో మీరు మాకు అవకాశం ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఒక్కరిద్దరు హ్యాండ్ రైజ్ చేసింది సార్, ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. హాజరా మేడం, అన్మ్యూట్ కర్ लो. గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు నాయక్ సార్. గుడ్ మార్నింగ్ ముస్తాఫా సార్. గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగా మాట్లాడారు సార్, మీ స్పీచ్ వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. చేయాలి మేడం, కంపల్సరీ చేయాలి. ఆగిపోయే వాళ్ళకి కూడా ఎలా చేయాలో బాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.